ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయుష్ ఉండాలి. ఆయుష్, యెస్, లైఫ్ స్పాన్ పరంగా ఆయుష్ ఉండాలి. ఉన్న ఆయుష్‌లో ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అప్పుల బాధ అనేది ఉండకూడదు. ఇవి చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుంది కదా! ఆనందం ఉండాలి, అప్పులు ఉండకూడదు. సో, ఆయుష్ కూడా ఉండాలి అండ్ ఆరోగ్యం ఉండాలి. పక్కనోళ్ళని బాధ పెట్టకూడదు. మనకేదైనా డిప్రెషన్ ఉంటే జంతువులున్నాయి పెంచుకోవచ్చు. లైక్ ఇన్నోసెంట్ స్పీషీస్ లైక్ క్యాట్స్, డాగ్స్ ఉంటాయి కదా! ఏవైనా పెంచుకోవచ్చు. మన డిప్రెషన్‌లోంచి అవి ఇచ్చే ఎక్స్‌ప్రెషన్‌కి మన డిప్రెషన్ నుంచి మనం బయటపడిపోతాం గూడా. సో, ప్రతి ప్రాబ్లమ్‌కి ఒక సొల్యూషన్ అనేది ఫైండ్ ఔట్ చేసుకోవాలి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యం ఉండాలి, ఆయుష్ ఉండాలి. దానికి తోడు పెట్స్ ఉంటే ఇంట్లో ఆనందం ఉంటుంది. ఒకప్పుడు నాకు చాలా చాలా క్యాట్స్ ఉండేవి. వాటికి పిల్లలు పుడతాయి కదా! ప్రతి 3 మంత్స్‌కోసారి ప్రెగ్నెంట్ అవుతాయి అవి. సో, కిటెన్స్ 5 ఆర్ 6 మాక్సిమం పెట్టేవి. సో, కంపల్సరీ డాగ్సో, క్యాట్సో ఉంటే మంచిది. దూరపు కొండల నునుపు దగ్గరికి పోతే గరుకన్నట్టు, గుప్పల గుప్ప కొబ్బరి సిప్ప అన్నట్టు, అరుకుపోతే తింటా చెరుకన్నట్టు, మన లైఫ్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఎలా ఉంటుందో మనకే తెలీదు. అసలు మన లైఫ్‌ని మనం డిజైన్ చేసుకోవటం మన చేతుల్లో ఉన్నా, ఒక్కోసారి కొత్త బండి కొన్నాం కదా అని యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటదా అన్నట్టు, ఎప్పుడు ఏం జరుగుద్దో ఏ నిమిషాన మనకే తెలీదు. ఏ నిమిషానికి ఏమి జరుగుననే సాంగ్ ఉంటుంది కదా! అట్లా. సో, మన చేతుల్లో ఉన్నదల్లా ఏంటంటే టైం. ఈవెన్ మన ఆయుష్ కూడా మన చేతుల్లో ఉండదు. ఇవాళ మట్టి మీద నడుస్తున్నాం, రేపు మట్టి మన మీద కప్పొచ్చు. సో, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాధ ఉంటుంది. నవ్వుతూ ఉన్నోళ్ళందరికీ బాధలు లేవని కాదు. దూరపు కొండలను పోతే దగ్గరికి పోతే గరుకన్నట్టు ఎవడి బాధ వాడికి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆ మోతాదు అటు ఇటుగా పర్సెంటేజ్ తేడా ఉండొచ్చు, రేషియో తేడా ఉండొచ్చు. బట్ కొత్త బండి కొన్నాం కదా అని యాక్సిడెంట్ అవ్వకుండా ఉండదు కదా! అలానే మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్న ఏ విషయంలో అయినా సరే ఏదో ఒకటి జరుగుతుంది మనకి. జరిగినప్పుడు ప్లీజ్ బీ బ్రేవ్. లైఫ్‌లో మనకి కొంతమంది తారసపడతారు, పరిచయం అవుతారు. ఆ పరిచయం వల్ల మనకి స్వీట్ మెమరీస్ వాళ్ళు ఇచ్చిపోవచ్చు. లేదా బిట్టర్ మెమరీస్ లైక్ కన్నీళ్ళివ్వచ్చు, మోసం చేయొచ్చు. సో, ఏదో విధంగా బాధ పెట్టొచ్చు. ఒక్కోసారి మనల్ని బాధ పెట్టినోళ్ళకి కూడా మనం ఛాన్స్ ఇవ్వచ్చు. ఛాన్స్ ఇచ్చి, ఇచ్చి మన ఓపిక నశించి విరక్తొచ్చి బ్లాక్ కూడా చేసేయొచ్చు. సో, ఇదంతా ఒక ఎత్తైతే ఒక్కొక్క మనిషి మైండ్‌సెట్ ఒక్కోలా ఉంటుంది. ఒక మనిషి మైండ్‌సెట్ ఇంకో మైండ్‌సెట్ ఉన్న మనిషిగా మ్యాచ్ అవ్వదు. బట్ అడ్జస్ట్ అవ్వటం తప్ప ఏమి ఉండదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఇంట్రోవర్ట్స్, యాంబివర్ట్స్, ఎక్స్‌ట్రోవర్ట్స్, ఎక్స్‌ట్రీమ్ ఎక్స్‌ట్రోవర్ట్స్ ఇలా డిఫరెంట్ మైండ్‌సెట్స్ ఉంటారు. ఒక్కోసారి ఎలా ఉంటారంటే మనుషులు మనల్ని నచ్చుతారు, మెచ్చుకుంటారు. తర్వాత మన విషయంలోనే వాళ్ళు మన యొక్క డ్రాబ్యాక్స్ చెప్పటం, లేదా మన సీక్రెట్స్, మన పర్సనల్ విషయాలు ఇంకొకళ్ళకి చెప్పటం. సో, ఇది అది చేస్తూ ఉంటారు.